పసుపు పంటకు రికార్డ్ ధర నిజామాబాద్ మార్కెట్లో కింటా 14,255. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయి ధర దక్కింది. ఈ సీజన్లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజు రోజుకి ఎగబాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాల కొమ్ముకు గరిష్టంగా క్వింటాకు 14,250 చొప్పున ధర పలికింది. ఇదే ఈ సీజన్ అత్యధిక ధరగా మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశ్వర వెల్లడించారు. కొమ్ము 4,722 క్వింటాలు, మండ 2,423 క్వింటాలు, చూర 640 క్వింటాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కనిష్ట ధర 8,000, నమూనా సగటు 11,500 ఉంది. 13 ఏళ్లకు మళ్ళీ పసుపు పంటకు డిమాండ్ వచ్చింది. 2011లో కింటా ఆల్ టైమ్ రికార్డ్ 16,166 పలికింది. ఆ తర్వాత 6 నుంచి 7,000 మధ్య మాత్రమే లభిస్తోంది. చూడండి, కేసీఆర్ హయాంలో ఈ పసుపు ధర ఏదైతే ఉందో మొత్తానికి పసుపు రైతులు వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు పసుపు ధరకు కనీస మద్దతు ధర కూడా లేకపోవడంతో పసుపు రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కేసీఆర్ కూతురు వ్యక్తం కవితను ఓడించడం జరిగింది. ఆ కవితను ఓడించి ఆ ప్లేస్లో ఎవరికి వచ్చారు? అరవింద్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేసిండు అరవింద్? చాలా పద్ధతిగా కొంత టెక్నికల్గా సైంటిఫిక్గా స్టడీ చేసి రైతులకు ఏం కావాలి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమేమి సబ్సిడీలు ఉన్నాయి, ఏమేమి అవి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రజలకు అందించి అక్కడ మెరుగైనటువంటి పంటను, మెరుగైనటువంటి పసుపు పంటను తీసుకొచ్చే విధంగా ఆయన చాలా కీ రోల్ ప్లే చేసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఆయన చొరవ వల్లనే ఈరోజు పసుపు బోర్డు రావడం. చాలామంది అంటారు ఏది బాండ్ పేపర్ రాసిచ్చింది కదా, వారం 10 రోజుల్లో చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారు. అరే అది ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు, కానీ మొత్తానికైతే నిజామాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఎవరు ప్రధాని మోడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మహబూబ్నగర్ వేదికగా అనౌన్స్ చేసి ఆ తర్వాత నిజామాబాద్లో కూడా ఈరోజు అక్కడికి వచ్చి బహిరంగ సభ పెట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు? ప్రధాని మోడీ స్వయంగా బహిరంగ సభలో ఈరోజు అనౌన్స్ చేయడంతో ఖచ్చితంగా అక్కడ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆల్రెడీ ప్రయత్నాలు జరిగిపోయినాయి. అది ఖచ్చితంగా ఆగదు. ఎందుకంటే ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి నెక్స్ట్ 5 years కూడా వాళ్ళే ఉండబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పసుపు బోర్డు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నిజామాబాద్ ప్రజలు? ఖచ్చితంగా అరవింద్కు గతంలో ఇచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా భారీ మెజార్టీ ఇవ్వాలి. ఇస్తే కనుక ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతం, రేపు గెలిస్తే కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు, చెప్పలేం. ఇంకా కేంద్ర మంత్రి అయితే ఇంకా నిజామాబాద్కి ఇంకా మహాదశ పెరుగుతుంది వాస్తవంగా. సో ఖచ్చితంగా ఆ దిశగా మరి అరవింద్కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పసుపు ధర ఆయన హయాంలో ఈరోజు పెరిగింది అంటే ఆయన వెనకాల ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం ఉంటుంది. ఆ నిర్ణయాల ప్రకారమే జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు పసుపు ధర మద్దతు ధర పెరగడం అవుతుందో ఖచ్చితంగా ఇందులో ఖచ్చితంగా అరవింద్ కృషి ఉండే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే ఆయన పసుపు బోర్డు తేవడంలో ఆయన కృషి మనందరం కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా. సో ప్రస్తుతం కూడా మరి ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆయనను ఇంకా భారీ మెజారిటీతో కనుక నిజామాబాద్ ప్రజలు కనుక గెలిపించుకుంటే కనుక ఇంకా మీ దశ తిరిగే అవకాశం ఉంటుంది, మీ రైతులందరూ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆయన హయాంలో ఎన్ని సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే ఇంకా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకెక్కువ అధికంగా వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి ఎంపీగా ఉన్నాడు, రేపటి రోజున మరి కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యం లేదు కాబట్టి ప్రమోషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి దయచేసి అరవింద్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. వాళ్ళు చట్టసభల్లో ఉంటే కనుక న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా నిజామాబాద్ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఖచ్చితంగా అరవింద్ మీకు ఏ విధంగా ఉపయోగపడాలో అన్ని రకాలుగా ఆయన ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రైతులకే కాదు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు కావచ్చు. ఈరోజు ఆయన సేవలు ఆయన ఖచ్చితంగా కమిటెడ్గా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా సహకరిస్తే కనుక ఇంకా మంచిగా అద్భుతంగా పనిచేసే అవకాశం కూడా ఉంది వాస్తవంగా. సో చూద్దాం ఏమైతే మరి నిజామాబాద్ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. పసుపు పంటకు రికార్డ్ ధర నిజామాబాద్ మార్కెట్లో కింటా 14,255. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయి ధర దక్కింది. ఈ సీజన్లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజు రోజుకి ఎగబాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాల కొమ్ముకు గరిష్టంగా క్వింటాకు 14,250 చొప్పున ధర పలికింది. ఇదే ఈ సీజన్ అత్యధిక ధరగా మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశ్వర వెల్లడించారు. కొమ్ము 4,722 క్వింటాలు, మండ 2,423 క్వింటాలు, చూర 640 క్వింటాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కనిష్ట ధర 8,000, నమూనా సగటు 11,500 ఉంది. 13 ఏళ్లకు మళ్ళీ పసుపు పంటకు డిమాండ్ వచ్చింది. 2011లో కింటా ఆల్ టైమ్ రికార్డ్ 16,166 పలికింది. ఆ తర్వాత 6 నుంచి 7,000 మధ్య మాత్రమే లభిస్తోంది. చూడండి, కేసీఆర్ హయాంలో ఈ పసుపు ధర ఏదైతే ఉందో మొత్తానికి పసుపు రైతులు వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు పసుపు ధరకు కనీస మద్దతు ధర కూడా లేకపోవడంతో పసుపు రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కేసీఆర్ కూతురు వ్యక్తం కవితను ఓడించడం జరిగింది.
ఆ కవితను ఓడించి ఎవరిని ఆ ప్లేస్లో ఎవరికి వచ్చారు, అరవింద్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేసిండు అరవింద్, చాలా పద్ధతిగా కొంత టెక్నికల్గా సైంటిఫిక్గా స్టడీ చేసి రైతులకు ఏం కావాలి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమేమి సబ్సిడీలు ఉన్నాయి, ఏమేమి అవి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రజలకు అందించి అక్కడ మెరుగైనటువంటి పంటను, మెరుగైనటువంటి పసుపు పంటను తీసుకొచ్చే విధంగా ఆయన చాలా కీ రోల్ ప్లే చేసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఆయన చొరవ వల్లనే ఈరోజు పసుపు బోర్డు రావడం చాలామంది అంటారు ఏది బాండ్ పేపర్ రాసిచ్చిండు కదా, వారం 10 రోజుల్లో చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారు. అరే అది ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు, కానీ మొత్తానికైతే నిజామాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఎవరు ప్రధాని మోడీ అనౌన్స్ చేయడం ఎక్కడ మహబూబ్నగర్ వేదికగా అనౌన్స్ చేసి ఆ తర్వాత నిజామాబాద్లో కూడా ఈరోజు అక్కడికి వచ్చి బహిరంగ సభ పెట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు ప్రధాని మోడీ స్వయంగా బహిరంగ సభలో ఈరోజు అనౌన్స్ చేయడంతో ఖచ్చితంగా అక్కడ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆల్రెడీ ప్రయత్నాలు జరిగిపోయినాయి. అది ఖచ్చితంగా ఆగదు, ఎందుకంటే ప్రధాని ఇచ్చిన స్టెప్ని కాబట్టి నెక్స్ట్ 5 years కూడా వాళ్ళే ఉండబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పసుపు బోర్డు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నిజామాబాద్ ప్రజలు, ఖచ్చితంగా అరవింద్కు గతంలో ఇచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా భారీ మెజార్టీ ఇవ్వాలి. ఇస్తే కనుక ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతం, రేపు గెలిస్తే కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు, చెప్పలేం. ఇంకా కేంద్ర మంత్రి అయితే ఇంకా నిజామాబాద్కి ఇంకా మహాదశ పెరుగుతుంది వాస్తవంగా. సో ఖచ్చితంగా ఆ దిశగా మరి అరవింద్కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పసుపు ద్వారా ఆయన హయాంలో ఈరోజు పెరిగింది అంటే ఆయన వెనకాల ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం ఉంటుంది. ఆ నిర్ణయాల ప్రకారమే జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు పసుపు ధర మద్దతు ధర పెరగడం ఏదైతుందో ఖచ్చితంగా ఇందులో ఖచ్చితంగా అరవింద్ కృషి ఉండే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే ఆయన పసుపు బోర్డు తేవడంలో ఆయన కృషి మనందరం కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా. సో ప్రస్తుతం కూడా మరి ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆయనను ఇంకా భారీ మెజారిటీతో కనుక నిజామాబాద్ ప్రజలను గెలిపించుకుంటే కనుక ఇంకా మీ దశ తిరిగే అవకాశం ఉంటుంది, మీ రైతులందరూ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆయన హయాంలో ఎన్ని సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే ఇంకా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకెక్కువ అధికంగా వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి ఎంపీగా ఉన్నాడు, రేపు రోజున మరి కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యం లేదు కాబట్టి ప్రమోషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి దయచేసి అరవింద్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి, వాళ్ళు చట్టసభల్లో ఉంటే కనుక న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా నిజామాబాద్ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఖచ్చితంగా అరవింద్ మీకు ఏ విధంగా ఉపయోగపడాలో అన్ని రకాలుగా ఆయన ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రైతులకే కాదు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు కావచ్చు. ఈరోజు ఆయన సేవలు ఆయన ఖచ్చితంగా కమిటెడ్గా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా మంచిగా అద్భుతంగా పనిచేసే అవకాశం కూడా ఉంది వాస్తవంగా. సో చూద్దాం ఏమైతే మరి నిజామాబాద్ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.